అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఐపీఎల్ చాలామందికి మరి ఇండియన్ క్రికెట్లో ఒక దారి చూపించి చెప్పాలి. అందులో చాలామంది ముంబై తరపు నుంచి హార్దిక్ పాండ్యా కావచ్చు, అదేవిధంగా బుమ్రా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కావచ్చు. అయితే వీళ్ళందరూ కూడా ముంబై ఇండియన్స్కి ఐపీఎల్ ఆడి టీం జట్టులోకి వచ్చిన వాళ్ళే, టీమిండియా ప్లేస్లోకి. అయితే ఆ కవలో కేకేఆర్ తరపున అద్భుత ప్రదర్శన ఇస్తూ ఆడుతున్నటువంటి ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే టక్కున రిక్వెస్ట్ అని చెప్పొచ్చు. అయితే భవిష్యత్తు ఆశకిరణంటూ తప్పకుండా టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కుతుందని చెప్పి అందరికీ అనుకున్నటువంటి అభిమానులకు మన మనోనికి దక్కాలని చెప్పుకోవచ్చు. అయితే స్టాండ్ బై ప్లేయర్గా మన రికు సింగ్ దక్కడం పట్ల అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోవాలి. ఎందుకంటే ధోని తర్వాత అంతటి ఫినిషర్గా తనకి అవకాశాలు ఉన్నాయని చెప్పి నెంబర్ 5లో 6లో వచ్చి అద్భుతాలు సృష్టించే రికు సింగ్ మరి కేకేఆర్ తరపున ఫినిషర్ పాత్ర పోసి అద్భుతంగా మరి దాన్ని నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే తనకు ఎలాగైనా కూడా టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కుతుంది అనుకున్నప్పటికీ తన స్టాండ్ బై అవకాశం ఇచ్చాడు. ఇక ఈ విషయం పైన మనోడు మాట్లాడుతూ వాస్తవానికి ఏదైనా మన చేతుల్లో ఉండదు, అది సెలెక్టర్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అంతా మంచి కోసమే నిర్ణయం తీసుకున్నట్టు అని అనుకుంటున్నా. మరి స్టాండ్ బై ఉండడం కూడా నాకు లక్కీగా అదృష్టం అనుకుంటున్నా. తప్పకుండా టీ20 వరల్డ్ కప్లో ప్లేయింగ్ లెవెల్లో అవకాశం దక్కుతుందని చెప్పి కోరుకుంటున్నా. ఇక అదే కాకుండా స్టాండ్ బైగా ఉండడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పకుండా ఒక భాగస్వామ్యంగా ఉండడం పట్ల గర్విస్తున్నా. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్లో స్టాండ్ బై సెలెక్ట్ అని కూడా గర్విస్తున్నా. తప్పకుండా టీ20 ప్లేయింగ్ లెవెల్లో అవకాశం వస్తుందని చెప్పి ఆడటానికి ఆశాభావం వ్యక్తం చేసినాడు రికు సింగ్. మరి కేకేఆర్ తరపున విజయాల్లో మన కీలక పాత్ర పోషించినటువంటి రికు సింగ్ ఎలాగైనా కూడా ప్లేయింగ్ లెవెల్లో టీ20 వరల్డ్ కప్కు తనకు అవకాశం దక్కాలని చెప్పి 10 మంది సభ్యులు తనకు అవకాశం చెప్పాలని చెప్పి అందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో టాలెంట్ కలిగినటువంటి ఈ యొక్క యంగ్ బ్యాటర్ తప్పకుండా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.